కైలాసపురం అనే గ్రామంలో శంకర శాస్త్రి అనే వ్యక్తి ఆ ఊరి శివాలయంలో పౌరహిత్యం చేస్తూ ఉండేవాడు. అతని భార్య కాత్యాయిని. ఈ దంపతులిద్దరికీ పెళ్లైనా చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో నోముల ఫలంగా వారికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. లేక లేక పుట్టడంతో అల్లారు ముద్దుగా పెరుగుతాడు. అతనికి పెళ్లి వయసు రాగానే తన మేనమామ కూతురైన వల్లితో వివాహం జరిపిస్తారు. కాత్యాయిని, కాత్యాయిని, నీ ప్రియ సుపుత్రుడు సుబ్రహ్మణ్యం లేచాడా? అదే లేచాడా అంటే నీళ్లు నములుతున్నామేమిటి? లేచాడా లేదా? ఇంకా లేవలేదండి. ఏమిటి, ఇంకా తలకు మాసినవాడు లేవలేదా? రాను రాను వీడి సోమరితనం పరాకాష్ఠకు చేరుకుంటుంది అనుకుంటూ శంకర శాస్త్రి కోపంతో సుబ్రహ్మణ్య శాస్త్రి పడుకునే గదిలోకి వెళ్లి ముసుగు తన్ని పడుకున్న సుబ్రహ్మణ్య శాస్త్రి కప్పుకున్న దుప్పట్ని పక్కనున్న కర్రతో తొలగిస్తాడు. అబ్బా వల్లి, కాస్త ఆ కిటికీ తలుపులు మూసేయి. ఆ వెలుతురికి నాకు మెలకు వస్తుంది. సిగ్గులేదట్రా ఆ మాట అంటానికి? బారుడు పొద్దెక్కినా నీకు లేచే ఉద్దేశం లేదా? అయినా లేచి ఏం ఘనకార్యం చేయాలంటలే, తిని పడుకోవటమేగా చేసేది. అందుకే నాన్నగారు లేవలేదు. ఎదురు మాట్లాడితే నాలి కోస్తా సుంటా. కోడి కూయక ముందే లేవాలని నీకు తెలీదు? రాత్రి పడుకునే ముందు అలానే అనుకుంటాను నాన్నగారు. కానీ అదేమిటో మీ సుప్రభాతంతో లేస్తాను. ఏమిటి చమత్కారమా? చదివిన చదువుకి తగిన ఉద్యోగం చేయటం లేదు. పక్కనే ఉన్న రామాలయంలో బావగారి దగ్గర మంత్రాలను నేర్చుకోవచ్చుగా. పోనీ తెల్లవారే లేచి మన శివాలయంలో అర్చనల్లో పాల్గొని నాకు కాస్త సాయం చేయొచ్చు కదా. ఆ స్వామి సన్నిధిలో అయినా నీ జ్ఞానోదయం అవుతుంది. అయ్యో రామా, మళ్ళీ మొదలు పెట్టారా? వాళ్ళేస్తాడు, మీరు ముందు పదండి, మీ కాఫీ చల్లారిపోతుంది అంటూ కాత్యాయిని శంకర శాస్త్రి బుద్ధిని మళ్లిస్తుంది. శంకర శాస్త్రి కాత్యాయినీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత శంకర శాస్త్రి స్నానం చేయటానికి బావి దగ్గరకు వెళ్తాడు. కాలు జారి పడిపోవడంతో కాలు విరిగిపోతుంది. వైద్యుడొచ్చి అతని కాలికి కట్టువేస్తాడు. అమ్మా కాత్యాయిని, శంకర శాస్త్రి గారు మరి కొన్నాళ్ల పాటు మంచం మీదనే ఉండాలి. అప్పుడే కాలు పూర్తిగా అతుక్కుంటుంది. మరేమీ పర్లేదు కదండి? మంచం దిక్కుండా నేనిచ్చిన మందులు వాడుతూ ఉంటే మరొక 3 మాసాల్లో వారు లేచి అడుగులు వేస్తారు. మరీ ఇబ్బంది ఉండదు. అలాగేనండి. ఈ గుళికలు ఎలా వేయాలో చెప్తాను, ఒకసారి వినండి. మా కోడలు వల్లి కాస్త చెప్పండి. అమ్మ వల్లి, ఈ 2 రకాల గుళికలు 3 పూటలా వేయాలి. ఇంటి దగ్గర కషాయం ఉంది, అది పంపిస్తాను. రోజుకొకసారి శంకర్ శాస్త్రి గారితో తాగించండి చాలు. సరేనండి. అమ్మా, నేనింక వెళ్ళొస్తాను. మంచిదండి. వైద్యుడు వెళ్ళిపోయిన తర్వాత కాత్యాయిని వల్లీలు శంకర్ శాస్త్రిని మెల్లగా కూర్చోబెట్టి వైద్యుడిచ్చిన గుళికలను త్రాగునీటిని చేతికందిస్తారు. ఇంతలో బయట తిరిగి తిరిగి ఇంటికొచ్చిన సుబ్రహ్మణ్య శాస్త్రితో శంకర శాస్త్రి ఇలా అంటాడు. వచ్చావా? చూడు నా పరిస్థితి. అన్నీ బాగుంటే ఇంకా 3 నెలలైతే కాని నేను లేవలేను. అంతవరకు ఇంటి బాధ్యతని ఎవరు చూసుకుంటారు? నువ్వా గాలికి తిరుగుతున్నావు? గుడిలో చేసే అర్చనతో మన పొట్ట నిండుతుంది అనుకుంటున్నావా? పెళ్లిళ్ళని, శుభకార్యాలని, నోములని, వ్రతాలని ఇలా చిన్న పెద్ద కార్యాలకు మంత్రాలు చదివి సంభావన తీసుకొని ఈ సంసార సాగరాన్ని ఈదుతున్నాను. నేనిలా మంచానికి అంకితమైతే ఈ బాధ్యతల్ని కొడుకుగా నువ్వు చూసుకోవాలిరా. కాని నువ్వు బాధ్యత లేకుండా సోమరిపోతులా కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నావు. ఇలా ఎన్నాళ్లని నా మోచేతి నీళ్లను తాగి బతికేస్తావు? బాధపడకండి, మీ ఆరోగ్యం అసలుకే బాగలేదు. బాధపడకుండా ఎలా ఉండమంటావే కాత్యాయిని? అయినా ఉద్యోగం పురుష లక్షణం అంటారు. వీడికది అర్థమై చావదేమిటి? ఈ అమాయకురాలు వల్లిని కూడా వీడికి కట్టబెట్టి అభం శుభం తెలియని అమాయకురాలి గొంతు కోసాం కదా. ఏమిటండి ఆ మాటలు అమ్మాయి ముందు? ఇంకేం చేయమంటావు కాత్యాయిని? నా ఒంటికి తగిలిన గాయం కంటే నా మనసుకు తగిలిన గాయమే చాలా పెద్దది. బాధ్యతలు తెలుసుకొని మసలుతాడు అనుకుంటే గుద్ది బండలా నా గుండెల మీద బరువై కూర్చున్నాడు. ఇంక నేను ఆ భారాన్ని మోయలేకపోతున్నాను కాత్యాయిని.
బాబు సుబ్రహ్మణ్యం, ఎన్నో నోముల ఫలితంగా నువ్వు పుట్టావని మురిసిపోయారు మీ నాన్నగారు. అటువంటి వారి చేత ఇన్నిన్ని మాటలు అనిపించుకోవడం భావ్యమా చెప్పు అంటూ కాత్యాయిని బాధపడుతుంది. దీంతో సుబ్రహ్మణ్య శాస్త్రి తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కోడి కోయక ముందే నిద్రలేచి స్థానపానాలు ఆచరించి శివాలయానికి బయలుదేరతాడు. అది చూసిన వల్లి ఆశ్చర్యపోతుంది. తల్లి వల్లి, ఇదిగో కాఫీ. సుబ్రహ్మణ్యాన్ని లేపి కాఫీ ఇవ్వు. ఆయన తెల్లవారుగానే లేచి అర్చనలకు శివాలయానికి బయలుదేరారత్తయ్యా. ఏమిటి, మన సుబ్రహ్మణ్యం శివాలయానికి వెళ్ళాడా? ఎంత మంచి మాట చెప్పావు వల్లి. ఇన్నాళ్లకి వాడి మనసు మారింది. శివయ్యా, నువ్వే వాణ్ణి దారిలో పెట్టవయ్యా. కాత్యాయిని, కాఫీ పట్టుకుని రావే. ఏమండి, ఇది విన్నారా? మన సుబ్రహ్మణ్యం అర్చన చేయడానికి పొద్దున్ననగా లేచి శివాలయానికి వెళ్ళాడంట. నువ్వేదో భ్రమపడి ఉంటావు గాని వెళ్ళు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. భ్రమ కాదు మావయ్య గారు, ఆయన నిజంగానే శివాలయానికి బయలుదేరారు. ఏమిటి, నిజమా? ఇదే నిజమైతే ఈ విశ్వంలో ఏదో వింత సంభవించినట్టే అని ఆశ్చర్యపోతాడు శంకర శాస్త్రి. ఇంతలో శివాలయం నుండి ఇంటికి చేరుకుంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి. అందరూ ఆశ్చర్యంతో సుబ్రహ్మణ్య శాస్త్రి వైపు చూస్తూ నిశ్చలంగా ఉండిపోతారు. సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ అర్చనలు చేయటంలో పెద్దగా ఎటువంటి లాభమూ ఉండదు. ఇంటి ఖర్చుల కూడా ఏమాత్రం సరిపోవు. పోనీ నాన్నగారిలాగా పెళ్ళిళ్ళు పేరంటాలు చేద్దామన్నా నాకు ఆ వేదమంత్రాల మీద అవగాహన పూర్తిగా లేదు. ఏదో అర్చనల వరకు మమ అనిపిస్తున్నాను కానీ. ఇలా ఆలోచిస్తూ ఉండగా సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు శివాలయానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు శివాలయంలో శివలింగానికి అభిషేకించిన తర్వాత వ్యర్థంగా పోతున్న ఆ పాలను ఒక పాత్రలో పట్టి శివయ్యకు సమర్పించిన కొబ్బరి చిప్పల్ను ఒక సంచిలో పెట్టి రెండింటిని ఇంటికి తీసుకొని వస్తాడు. వల్లి, చెప్పండి, మంచినీళ్లు తీసుకుని రమ్మంటారా? వద్దు వల్లి, ఒకసారి ఇట్రా. చెప్పండి. నీ కొబ్బరి లడ్లు చేయడం వచ్చా? చాలా బాగా వచ్చండి. నేను చేసే కొబ్బరి లడ్లు మా నాన్నగారికి మా తమ్ముడికి ఎంతో ఇష్టం. మరింకే, ఇదిగో ఈ సంచిలో ఉన్న కొబ్బరి చిప్పలన్నిటితో మంచి కొబ్బరి లడ్లు తయారు చెయ్యి. అన్ని కొబ్బరి చెక్కలతో చేయాలా? అన్ని కొబ్బరి లడ్లు ఎందుకండి? చెప్తాను, నువ్వు ముందు కొబ్బరి లడ్లు తయారీ మొదలుపెట్టు. సరేనండి. వల్లి వంటగదిలోకి వెళ్లి సంచిలో ఉన్న కొబ్బరికాయలన్నింటినీ తురిమి పాకం పట్టి మంచి రుచిగల కొబ్బరి లడ్లు తయారు చేస్తుంది. ఇవిగోండి, కొబ్బరి లడ్లు తయారైపోయాయి. ఇది తిని ఎలా ఉందో చెప్పండి. ఆహా, అమృతంలా ఉంది వల్లి. నీ చేతిలో చాలా మహత్యమే ఉంది. మరేమనుకున్నారు? నా కొబ్బరి లడ్ల జాబితాలోకి మా నాన్న, తమ్ముడు, ఇప్పుడు మీరు కూడా చేరుకున్నారు. అవునవును, సరే సరే, ఈ లడ్లన్నీ ఒక డబ్బాలోకి వేసి నాకివ్వు. అలాగేనండి. ఇవిగోండి లడ్లు. సరే వల్లి, నేను అలా వెళ్ళొస్తాను అంటూ ఒక చేతితో పాలను మరొక చేతితో కొబ్బరి లడ్లను పట్టుకుని ఇంటి నుండి బయలుదేరి బజార్కి చేరుకుంటాడు సుబ్రహ్మణ్య శాస్త్రి. చేతిలోని పాలను ఓ టీ దుకాణానికి అమ్మి డబ్బుల్ని తీసుకుంటాడు. అలానే తన భార్య చేసిన కొబ్బరి లడ్లతో అక్కడే ఉన్న ఒక మిఠాయి దుకాణానికి వెళ్లి వాటిని రుచి చూపించి వారితో రోజువారీ బేరం కుదుర్చుకుంటాడు. అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి మిఠాయి దుకాణానికి కొబ్బరి లడ్లు అందిస్తే వారందుకుగాను తగిన డబ్బుని ఇచ్చే బేరాన్ని కుదుర్చుకుంటాడన్నమాట. ఇలా పాలను, కొబ్బరి లడ్లను అమ్మగా వచ్చిన డబ్బుతో సుబ్రహ్మణ్య శాస్త్రి ఇంటిని చేరుకుంటాడు. అమ్మా అమ్మా, చెప్పు సుబ్రహ్మణ్యం, భోజనం వడ్డించమంటావా? లేదమ్మా. ఇదిగో ఈ డబ్బున్సు ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించు. ఇంత డబ్బు ఎక్కడిది నాయనా? ఏదైనా సంభావన ముట్టిందా? లేదమ్మా. మరి ఇంత డబ్బు నీకెక్కడిదిరా? ఏ ఉద్యోగం కూడా నువ్వు చేయటం లేదు. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెక్కడి నుండి వచ్చింది? నాన్నగారు,
ఈ డబ్బు నేనేమీ పాడు పని చేసి సంపాదించలేదు. మరి నాన్నగారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సుబ్రహ్మణ్యం? అయినా సంభావన ముట్టిందని నువ్వెలా అనుకుంటావు కాత్యాయిని? నీ సుపుత్రుడికి ఏ మంత్రాలొచ్చని చదివి సంభావన తీసుకోవడానికి? అబ్బా, మీరుండండి, నేను అడుగుతున్నానుగా. నాన్న సుబ్రహ్మణ్యం, ఈ డబ్బులు ఎలా సంపాదించావు నాన్నా? శివునికి అభిషేకించిన పాలను, కొబ్బరి చిప్పలతో తయారు చేసిన కొబ్బరి లడ్లను బజార్లో అమ్మడం ద్వారా ఈ డబ్బును సంపాదించానమ్మా. వారితో రోజువారీ ఒప్పందం కుదుర్చుకున్నాను. అవునా? చూశారుగా, వాడు ఏ పాడు పని చేయలేదు. మీరింక నిశ్చింతగా ఉండండి. మరి నీ తెలివితేటలుండి ఎందుకురా ఇన్ని తిట్లను తింటాం? దేనికన్నా సమయం రావాలంటారు కదమ్మా. నాన్నగారి అనారోగ్యం నన్ను కదిలించింది. చూసారా నా కొడుకు ఎంత తెలివైనవాడో? ఆ నీ కొడుకు తెలివైన వాడి కాత్యాయిని, ఒప్పుకుంటాను. కాని బద్ధకస్తుడు కూడా. వాడి తెలివిని ఉపయోగించి పెద్దగా కష్టపడకుండా డబ్బును సంపాదించాడు. అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. వాణ్ణి ఆడిపోసుకోకుండా ఉండలేరేంటండి? అయినా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేసేవారు కూర్చునేగా సంపాదిస్తారు. అయినా బజారు వరకు వెళ్లి అమ్మి వచ్చిందెవరు? నా కొడుకేగా. కష్టపడి కొబ్బరి లడ్లు చేసింది ఎవరు మరి? వల్లీనేగా. మరి ఇందులో నీ కొడుకు కష్టం కంటే నా కోడలి శ్రమేగా ఎక్కువగా ఉంది. మీరు వాణ్ణి ఏవి అనందే నిద్రపోర్లేండి, వదిలేయండి. సర్లేవే, వాడికి భోజనం పెట్టు. అలానే నిల్చోబెట్టేశావు అంటూ శంకర శాస్త్రి తన కొడుకుని పొగడకుండా అతని ఇష్టాన్ని, అంగీకారాన్ని అలా వ్యక్తపరుస్తాడు. 3 నెలల తర్వాత శంకర శాస్త్రి కాలు నయమై యథావిధిగా శివాలయానికి వెళ్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి, వల్లి, కాత్యాయినిలు కొబ్బరి లడ్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత డబ్బును వెనకవేసి రకరకాల మిఠాయిలను తయారు చేసి సొంతంగా మిఠాయి దుకాణాన్ని ప్రారంభిస్తారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి సోమరితనాన్ని వదిలి బాధ్యతగా మసులుతున్నందుకు ఇంటిల్లిపాది